వర్తనమున భూదీవకులమున పుట్టినాడు. దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబులు చదివినాడు. అనయము గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతముల యందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల పొందినాడు. సత్యభాషణ నియమము జరిపినాడు. నిత్య నైమిత్తికమ్ముల నెరపినాడు. దండి లోభాది గుణములు దరసినాడు. మంచి గుణములు తన యందు నింపినాడు. మహానుభావుడు పోతన గారు అజామీళుడు గురించి చెప్పినటువంటి పద్యం ఇది. అజామీళుడు అనేటప్పటికీ సర్వసాధారణంగా భ్రష్టమైనటువంటి జీవితమును పొందినవాడు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ప్రారంభంలో అటువంటి వాడు కాడు. ఆయన ఎంత గొప్పవాడు అంటే యోగ్యులైనటువంటి దంపతులకు జన్మించినటువంటి వాడై సంధ్యావందనాది కార్యక్రమాలు వేదాధ్యయనం చేసి చక్కగా ప్రతిరోజు తాను చెయ్యవలసినటువంటి అనుష్ఠానాన్నంతటినీ కూడా చేస్తూ ప్రయత్నపూర్వకంగా గురువుల్ని పెద్దల్ని అతిథుల్ని సేవిస్తూ సత్యభాషణ నియమాన్ని తప్పకుండా పాటిస్తూ నిత్యం తాను చెయ్యవలసినటువంటి విధులు ఏవి ఉంటాయో అటువంటి విధులను క్రమం తప్పకుండా ఆచరిస్తూ దానితో పాటుగా నైమిత్తికంగా వచ్చేటటువంటి తిథులైనటువంటి శ్రీకృష్ణాష్టమి, భీష్మాష్టమి, భీష్మేకాదశి, మహాశివరాత్రి ఇటువంటి తిథులు కల్పంతో ఏ రోజున ఏది చెయ్యాలో దాన్ని ఆచరిస్తూ ఒక మనిషిగా పుట్టినందుకు ఆ మనిషి జీవితం పాడవకుండా ఉండడానికి ఎటువంటి గుణములను విడిచిపెట్టేయాలో అటువంటి లోభాది గుణములను పరిత్యజించి సత్కర్మలను నిరంతరము చేస్తున్నటువంటి వాడై సకల గుణములకు నిధి అయి ఎంతో ఉత్తమమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంత మంచివాడు. తల్లిదండ్రుల యందు గురువుల యందు ఎంతో భక్తి ప్రపత్తులతో జీవిస్తూ ఉండేవాడు. దానికి తోడుగా ఆయన యందున్నటువంటి గొప్పతనం ఏమి అంటే ధర్మపత్నిని స్వీకరించి ఆమెతో ఎంతో ప్రేమగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇన్ని నియమములు కలిగినటువంటి వాడు, ఇంత మంచివాడైనటువంటి అజామిలుడు కన్యాకుబ్జనగరమునందు ఉంటూ ఉండేవాడు. ఆయన పేరే అజామీళుడు. అజామీళుడు అంటే అజ్ఞానముచో మేళనమును పొందినవాడు అని అర్థం. ఇంత గొప్పవాడైనటువంటి అజామీళుడు ఒకే ఒక్క సంఘటన జారిపోయేటట్టుగా చేసేసింది. అంటే వ్యాసుల వారు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటారు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః అంటారు. మనిషి నిరంతరం జాగ్రత్తతో ఉండకపోతే సాధనాక్రమంలో భగవంతుని యందు భక్తి ప్రయత్నపూర్వకంగా అలవరుచుకుని శీలాన్ని తనకి తానుగా నిర్మించుకుని నిలబెట్టుకోవడం చేత కాకపోతే బలిష్టమైనటువంటి ఇంద్రియములు ఎప్పుడైనా కాట్లు వేసి మనిషిని పతనం చేసేస్తాయి. ఆయన ఒకనాడు తండ్రి గారు చెప్పారు అని దర్భలు తేవడం కోసం, పూజకి కావలసినటువంటి పత్రములు పుష్పములు సేకరించడం కోసం, నైవేద్యానికి కావలసినటువంటి పళ్ళు తీసుకురావడం కోసం అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి అన్నిటినీ సేకరించి తిరిగి వచ్చేస్తున్నాడు. ఆ వచ్చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక పొదరింట్లో కాముకులైనటువంటి ఒక యువతీ యువకుల యొక్క సంగమ దృశ్యాన్ని చూశాడు. అది నిష్కారణంగా ఆయన మనసుని ఈడ్చేవతల పారేసింది. ఆయన ఆమె యందు అనురక్తుడయ్యాడు. ఆమె చుట్టూ తిరగడం మొదలెట్టాడు. ఆమె సరి అయినటువంటి శీలవైభవం కలిగినటువంటి స్త్రీ కాదు. అటువంటి స్త్రీ పరపురుష సమాగమాన్ని నిరంతరం అపేక్షించేటటువంటి స్త్రీ అని తెలుసుకున్నప్పటికీ కూడా నాచుపట్టిన నేల మీద నడవడానికి ప్రయత్నించిన వాడు ఊంచుకోవడం ఎలా సాధ్యం కాదో అలా ఏడ్వబడ్డాడు. ఆమె యొక్క సుఖంలో నిరంతరము ఆమెతోనే ఉంటూ తల్లిని తండ్రిని కూడా ఉపేక్షించాడు. ఇంత శాస్త్రం చదువుకున్నటువంటి శాస్త్రం అంతా చట్టుబండలైపోయింది. అనుష్ఠానం లేదు. చదువుకున్నటువంటి మంత్రములు ఆమ్నాయం లేదు. తల్లిని తండ్రిని సేవించడం లేదు.
గురువుగారి ముఖం చూడడం ఎప్పుడో పోయింది. ఇక అతిథులు పెద్దలు సేవించడం, నిత్య నైమిత్తిక కర్మలు చేయడం, ఇటువంటివన్నీ ఎప్పుడో గాలిలో కలిసిపోయి నిరంతరము ఆమెతోడిదే జీవనముగా, ఆమె తనని పొగుడుతుంటే తాను ఆమెను పొగుడుతుంటే అదే జీవనమని, అదే భోగమని, అంతే సంతోషమని కాలం గడిపేస్తున్నాడు. కానీ కాలం అనేటటువంటిది అన్ని వేళలా ఒక్కలా ఉండదు కదా. కాలోహి బలవాన్ కర్త, కాలమును మించినటువంటి బలవత్తరమైనటువంటి స్వరూపం లోకంలో ఎక్కడా ఉండదు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఒక మాట అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్నదివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలో జగద్భక్షకః, సూర్యోదయ సూర్యాస్తమయాలలో, చంద్రోదయ చంద్రాస్తమయాలలో సమస్త జీవుల యొక్క ఆయుర్దాయాన్ని కాలం తినేస్తూ ఉంటుంది. ఒక్కరోజు దాటిపోయింది అంటే ఆయుర్దాయంలో ఒక రోజు నశించిపోయింది అని గుర్తు, మృత్యువుకి సమీపంలోకి వెళ్ళిపోతున్నాడు అని గుర్తు. ఆయన ఎంతగా ఆమెని ప్రేమించినప్పటికీ, ఆమె యందు అనురక్తుడైనప్పటికీ ఆమె ఒకనాడు కాలంలో శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఆమె వలన కుమారుణ్ణి పొందాడు. ఆ కుమారుడికి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. అది ఆయన చేసినటువంటి మహద్భాగ్యమైంది. ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు ఉంచాడు. ఆమె తోడిదే కాలం అనుకున్నాడు. ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా ఇంకా ఆమె స్మృతులతో కాలం గడుపుతున్నాడు. ఆ స్మృతులతో కాలం గడపడంలో, ఆ దుఃఖంలో ఇప్పుడు కూడా ఆయన వెనక్కి అడుగు వెయ్యలేదు. తాను చేయవలసినటువంటి విహిత కర్మాచరణం ఆయనకి జ్ఞాపకం రాలేదు. తెలియకీరీతి అతడు వర్తించుచుండ భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రుతలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. ఎంత స్పష్టంగా, ఎంత అందంగా ఇస్తారో పోతన గారి పద్యాలు. తెలియకీరీతి అతడు వర్తించుచుండ, కాలము యొక్క విలువ, మనిషి యొక్క జీవితం యొక్క విలువ తెలుసుకోకుండా ఆయన అలాగే ప్రవర్తిస్తూ ఉండగా కాలమునందు ఆయనకి మృత్యువు సమీపించింది. ఆయన శరీరం పడిపోవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. భయంకరమైనటువంటి రూపాలతో యమభటులు వచ్చి ఆయన యొక్క ప్రాణములను ఉగ్గడించడం కోసమని పాశములు ఆయన మీద వేశారు. ఆ పాశములు వేసినప్పుడు నిలువుకళ్ళు పడిపోయి భయంతో వణికిపోతూ వాళ్ళ వంక చూస్తూ ఆత్మ ప్రలపించు, పైకి నోటితో అంటలేదు, లోపల మాత్రం గుడుగుతున్నాడు. ఎందుకని? భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రుతలచి, ఆ కొడుకు మీద ఉండిపోయింది ప్రేమ. ఉండిపోయి నారాయణ 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 అని ఆ కొడుకుని పిలుస్తున్నాడు. ఆ కొడుకుని పిలవడం కోసం నారాయణ 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 అంటున్న సమయంలో ఈ యమభటులు ఆయన ప్రాణములను ఉగ్గడించేస్తున్నారు. అదే సమయంలో శంఖచక్ర గదాపద్మములను ధరించినటువంటి వారై శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం ఎలా ఉంటుందో అటువంటి రూపమును కలిగినటువంటి వారు, మెడలో పుష్పమాలలు తామరమాలలు ధరించినటువంటి వారు విష్ణు పార్షదులు వచ్చి ఆ యమభటుల్ని పక్కకి తోసేశారు. తోసేసి ఆయన ప్రాణములను తీయడానికి మీకు అధికారం లేదు, మీరు తీయకూడదన్నారు. ఆ యమభటులు ఆశ్చర్యపోయి, మీరు చూస్తే ఇంత మంగళప్రదమైనటువంటి రూపాలతో ఉన్నారు, మిమ్మల్ని చూస్తే మాట రావట్లేదు. లోకంలో యమధర్మరాజు గారి యొక్క శాసనం తిరుగులేనిది. ఆయన రాగద్వేషములకు లొంగేటటువంటి వాడు కాదు, సమవర్తి. కాలమునందు ఒక ప్రాణి పడిపోవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎటువంటి పక్షపాతం లేకుండా పాశములు వేసి ప్రాణములను బుగ్గడించడం ఆయన యొక్క గొప్ప కర్తవ్యం. దాని వలన ఎవరు శోకించినా ఆయన తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడు. మేము ఆయన భటులం. వీడు పరమ దుర్మార్గుడు, నికృష్టమైనటువంటి జీవితమును కలిగినటువంటి వాడు. భూసుర కులంలో జన్మించి వేదాంగములను చదువుకుని చివరికి భ్రష్టుడై ఇంత భయంకరమైనటువంటి జీవితాన్ని గడిపాడు. అందుకే ఇతని యొక్క ప్రాణములను ఉగ్గడించడానికి మేము వచ్చామన్నారు. అంటే విష్ణుభటులు అన్నారు, మీకు ఇంతే తెలుసు, మీరు ధర్మం మాట్లాడుతున్నారు కానీ ధర్మ సూక్ష్మాన్ని మాట్లాడటం లేదు.
ఇతను ప్రాణములు పోయే ముందు మీరు అతని ప్రాణములను ఒగ్గడిస్తున్నటువంటి సమయంలో నారాయణ నారాయణ అన్నాడు. ఆయన కొడుకునే అని ఉండి ఉండవచ్చు, కానీ ప్రాణం పోతున్న సమయంలో అన్నాడన్నది మాత్రం పరమ యథార్థం. ఇతడు కోటి జన్మలకు పూర్వము చేసిన సమస్త పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతిం హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్ అన్నారు. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతిం. ఈయన మరణ సమయంలో నారాయణ అన్న నామాన్ని పలికాడు. మృత్యు సమయంలో భగవంతుని యొక్క నామం పలకడం అనేటటువంటిది కోట్ల 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 మందిలో ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకని అంటే ఆ సమయంలో కపవాత పైత్యములు ప్రకోపించి ప్రాణవాయువు ఇక లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా తీసిన ఊపిరి వదలకపోవచ్చు, వదిలిన ఊపిరి తీయకపోవచ్చు, రెండిటి మధ్యలో మృత్యు ఉంటుంది. భయంకరమైనటువంటి రూపాలతో యమభటులు ఎదురుగుండా నిలబడి ప్రాణములను తీసేస్తుంటే ఇంద్రియముల యొక్క పటుత్వం అంతా సడలిపోయి ఇంద్రియముల యొక్క శక్తిని అంతటినీ కూడా మనసు తీసేసుకుని ఏదో ఒక సూక్ష్మమైనటువంటి రంధ్రంలోంచి తాను పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి తిరుగుతుంటే ఆ సమయంలో నోటి వెంట భగవంతుని యొక్క నామం పలకడం పరమ భాగవతోత్తములైనటువంటి వారికి కూడా సాధ్యం కాలేదు. జీవితాంతం అదే పనిగా భగవత్ సంబంధమైనటువంటి విషయములను చదివి చెప్పిన వారు కూడా ప్రాణోత్క్రమణ సమయంలో భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం సాధ్యపడేటటువంటి విషయం కాదు. అటువంటప్పుడు ఈయన అలా పలకగలిగాడు అంటే పూర్వజన్మలలో ఎక్కడో ఒక అద్భుతమైనటువంటి పుణ్యం ఉంది. ఆ పుణ్యం ఇప్పుడు అక్కరకు వచ్చింది. అందుకు వింటారు ఆ పురాణం. ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత నేను చేసే పుణ్యం నన్ను కాపాడేస్తుందా? కాదు. చేసిన పుణ్యం ఏమో ఎప్పుడక్కరకు వస్తుందో, ఏ పెనుమలుపు తిప్పుతుందో. సీతమ్మను అపహరించి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు రావణాసురుడు ఆమె బాధతో తన నగలు మూట కట్టి విడిచిపెట్టేసింది. ఆ నగల మూట సుగ్రీవుడికి దొరుకుతుందని కానీ, ఆయన చుట్టూ హనుమదాదులు ఉన్నారని కానీ, రాముడు వస్తాడని కానీ, వాళ్ళ మధ్య సంధి కుదురుతుందని కానీ, ఆ నగల మూట రామలక్ష్మణులకు చూపిస్తాడని కానీ, తద్వారా తన జాడ కనిపెట్టడానికి అది మార్గం అవుతుందని కానీ సీతమ్మ ఊహించి విడిచిపెట్టినది కాదు. కాకతాళీయంగా విడిచినప్పటికీ కూడా సీతారాముల యొక్క పునఃసమాగమానికి అది ఎలా కారణమైందో, అలాగే మనిషి ఒకనాడు ప్రయత్నపూర్వకంగా ప్రారంభించినటువంటి పుణ్యకర్మ ఎప్పుడు ఎలా అక్కరకొస్తుందని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే ఈయన ఎప్పుడో ఏదో గొప్ప పుణ్యం చేశాడు. ఆ పుణ్యం ఇప్పుడు ఆయనకి ఇలా ఫలించింది. అది ఎంత ఫలించింది అంటే ఈ జన్మలో చేసిన పాపాలు కాదు. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే ప్రఖ్యాతమతిన్ మహామరణ కాలమునన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్. ఇతను మహామరణ కాలమునన్ ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అది సామాన్యమైనటువంటి బాధ కాదు, అది స్మృతి నిలబడేటటువంటి సమయం కాదు. మహాత్ములు కూడా నా మరణము సంభవిస్తున్నప్పుడు భగవంతుడా నీ పేరు పలుకుతానో పలకలేనో, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగాశ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణ అంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను, నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చివినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటారు నరసింహ శతకకర్త. ఆనాడు ప్రాణం పోయే సమయంలో కపవాత పైత్యములు ప్రకోపించినటువంటి సమయంలో యమధర్మరాజు గారి భటులు వచ్చి పాశములు వేసి ప్రాణములను లాగేస్తుంటే నిస్తీజంగా ఉన్న సమయంలో నా నోటి వెంట భగవన్నామం పలుకుతానో పలకలేనో, ఇప్పుడే ప్రశాంతంగా ఉండగా నారాయణ అంటున్నాను, చెవి ఒగ్గి విని వీడు అన్నాడు భగవన్నామం అని గుర్తుపెట్టుకోవయా స్వామి అంటారు. అటువంటి భగవన్నామాన్ని మృత్యుకాలంలో పలకడం సాధ్యం కాదు. ఎందుకని అంటే విష్ణుదూతలు సిద్ధాంతం చేసి చెప్పారు,
ధృతి తప్పిన తరి పురాకృతమున కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్ మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అణగిడువాడే. ఏమి పద్య రచన చేశారండి పోతన గారు. అందుకు ఆయన గురించి మాట్లాడుతూ మహానుభావుడు అద్భుతమైన మాట అంటారు. కాయలు కాచిపోయిన విలే అరిచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేతను కరకు నాగలి పట్టి సేద్యమున్ చేయుట చేతను కవికృషీవల నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనుల అర్పక చూసిరిలే దివౌకసుల్ అన్నారు. దేవతలు కనురెప్ప ఎందుకేరంటేట, పోతన గారు ఘంటం పట్టుకుని రాస్తే చేతులు కాయలు కాశాయా, నాగలు పట్టుకుని పొలానికి సేద్యం చేస్తే కాయలు కాశాయా అని ఆశ్చర్యంగా చూడడంలో కనురెప్ప వేయడం మర్చిపోయారట. అంత గొప్ప కవిత్వం చేశారు మహానుభావుడు. పలికించడివాడు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట. వెనక రామచంద్రమూర్తి ఉండి పలికించినటువంటి అమృతభాండముల వంటి పద్యాలు. కాబట్టి ధృతి తప్పిన తరి, ఆ స్పృహ పోయి యమభటుల్ని చూసినప్పుడు విపరీతమైన భయంతో నులివెల్ల వణికిపోతూ ఏదీ జ్ఞాపకం రాకుండా స్తంభీభూతుడైపోయిన సమయంలో హరినామం పలకమంటే పలుకుతారా, భగవన్నామం పలుకుతారా? అదంత తేలిక. అప్పుడు అలా చనిపోయేటప్పుడు పలికేద్దాంలే అంటే ప్రతివాడు తరించిపోతాడు. కానీ అది సాధ్యం కాదు. ధృతి తప్పిన తరి పురాకృతమున కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్. ఎప్పుడో ఏదో జన్మలలో ఆయన మీద భక్తితో ఆ నామాన్ని గట్టిగా పట్టుకున్నవాడయ్యుండాలి. అలా ఉన్నాడు కాబట్టి ఏ జన్మలో చేసిన పుణ్యమో ఇప్పుడు అక్కడికి వచ్చింది. మితిలేని జగము దాల్చిన ఆ కేశవుడు ఎట్లు తోచు మదిన్, ధృతి తప్పిన తరి. ఒకసారి ఆ ధృతి పోయిన తర్వాత ఆయన అసలు ఎలా జ్ఞాపకానికి వస్తాడు? మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అనగడివాడే. అనంతమైనటువంటి విశ్వమంతా నిండిపోయినటువంటి వాడు ఒకడి యొక్క మనసులో అణిగి ఆఖరణ జ్ఞాపకానికి వస్తాడా? అసంభవం. జ్ఞాపకానికి వచ్చాడు అంటే ఇది ఇతను కోట్ల జన్మల క్రితం ఎక్కడో చేసినటువంటి పుణ్యం. ఆ పుణ్యం ఇప్పుడు ఫలించింది. తెలిసి తాగినా తెలియక తాగినా ఔషధం తాగిన వాడికి అనారోగ్యం పోవాలి. తెలిసి తాగినా తెలియక తాగినా విషం తాగినవాడు మరణించాలి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్నిహోత్రం కాలుస్తుంది. తెలిసి పలికినా తెలియక పలికినా భగవన్నామం సమస్త పాపములను కాల్చేస్తుంది. కాబట్టి ఇతను నామాన్ని పట్టుకున్నాడు. అందున కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలకడం కన్నా అదృష్టం ఇంకొకటి లేదు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి రామహరి కృష్ణహరి అంటారు. కలియుగంలో భగవంతుని యొక్క నామాన్ని పలకడం కన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. అయినా 84 లక్షల జీవరాశులలో పరమేశ్వరుడు మనిషికి తప్ప స్వరపీఠికని ఇక ఏ ప్రాణికి పెట్టలేదు. ఆ భగవన్నామాన్ని ఒక్క మనిషి మాత్రమే పలకగలడు. అందుకే నేను పలుకుతాను అంటే 24 గంటల్లో నిద్ర లేచి ఉన్న సమయంలో సింహభాగం అక్కర్లేని ప్రసంగాలకే పోతుంది. ఆత్మస్తుతి పరనింద, తనని పొగుడుకోవడానికి ఇతరుల్ని నిందించడానికే పోతుంది. అదంతా పాపమే. భగవంతుని యొక్క నామం పలకడానికి అవకాశం ఎక్కడ కలుగుతుంది? అందుకే పెద్దలెవరు నేను పలుకుతానని లేదు, నువ్వు పలికించని అడిగారు. గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తూ హరునకు అవ్విభీషణున కద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథీ కరుణాపయోనిధి అని అడుగుతారు. నా నాలుక మీద నీ నామాన్ని నర్తింపచేవయా అంటారు. ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. భగవంతుని యొక్క నామం నాలుక మీద నర్తించడం, అది ఒక ప్రవాహంలా వెళ్ళడం, దాని చేత పారవస్యాన్ని పొందడం ఎన్ని జన్మల కృతం చేసుకున్నటువంటి పుణ్యమో అది ఒక్క మనిషికి సాధ్యం తప్ప ఇతర ప్రాణులు భగవన్నామాన్ని పలకమన్నా పలకలేవు. అందుకే అటువంటి నామాన్ని ఇతను పట్టుకున్నాడు. అది ఎప్పుడు మహామరణ కాలమునన్, ఆ మృత్యు సమయంలో పట్టుకున్నాడు కాబట్టి దానికి ముందున్న పాపాలు కాలిపోయాయి.
అయితే అందరూ అలా అనుకోవడం సాధ్యం కాదు, అలా పట్టుకోలేడు. పురాకృతమున కాక ఎట్లు తోచు కేశవుడు మదిన్, ఎప్పుడో ఏదో చేశాడు ఇతను. ఆ చేసిన పుణ్యం ఇప్పుడు అక్కడికి వచ్చింది. చచ్చిపోయే ముందు పలికాడు ఈ ధర్మ సూక్ష్మం, మీకు అర్థం కాల. అయితే ఏమంటే అతను పిలిచింది భగవంతుణ్ణి కాదుగా, కొడుకుని కదా పిలిచాడు. ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు, ఎందుకు? భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి, కొడుకుని తలుచుకుని కదా నారాయణ అన్నాడు, భగవంతుణ్ణి తలుచుకుని కాదుగా. అంటారేమో, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన మిగుల గేలినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుష కలుషహరము. అది బిడ్డలకి భగవంతుడి పేర్లు పెట్టుకుని ఆ పేరు పిలుస్తున్నాను అనుకోండి. మనవణ్ణి అస్తమానం చంద్రశేఖర 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 అని పిలుస్తున్నాడు. మనవరాల్ని మీనాక్షి మీనాక్షి అమ్మ మీనాక్షి తల్లి మీనాక్షి స్వామి చంద్రశేఖర చంద్రశేఖర అంటున్నాడు. చాలు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన, ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు రాముడి పక్షం మేము కృష్ణుడి పక్షం అని చెప్పి రాముడి వైపు ఉన్న వాళ్ళ పేర్లన్నీ అంగదుడు జాంబవంతుడు సుషేనుడు తారుడు సుగ్రీవుడు ఇటువంటి పేర్లన్నీ అవతల వైపు పెట్టాడు. యువతల వైపు అనిరుద్ధుడు మొదలైన పేర్లన్నీ యువతల వైపు పెట్టుకుని ఆ పేర్లతో పిలుచుకుని ఆడుకున్నారు. ఆడుకోవడానికి రెండు పక్షాలుగా విడిపోయినప్పుడు భగవంతుని యొక్క పేర్లు పెట్టుకుని ఆడుకుంటూ పలికినప్పటికీ కూడా అది పాపములను కాల్చేస్తుంది. ఎందుకంటే అది అగ్నిహోత్రం వంటిది. అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాల్చవలసిందే. కాబట్టి విశ్రామ కేళినైన మిగుల గేలినైన, ఆఖరికి అవతల వాళ్ళని ఏదో హాస్యం చేద్దామని నువ్వేమిట్రా దిగంబరుళ్ళ శివుళ్ళ నించుంటావు అన్నాడు మనవుణ్ణి. ఒంటి మీద బట్ట ఉంచుకో, అస్తమానం కట్టిన బట్ట విప్పేస్తావు, నీదేమా శివతత్వమా ఏమి, ఏమిట్రా ఇప్పుడు దిగంబరుల్లో ఉంటావు అన్నాడు ఏదో హాస్యానికి. నిజానికి దిగంబరుడు అంటే శివుడు బట్టలు లేనివాడు అని కాదు, దిక్కులు అంబరములుగా కలిగినవాడు అని, అంతటా నిండిపోయినవాడు అని దాని అర్థం. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సరళితవపుష శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటోంది యజుర్వేదం. బ్రహ్మాండ వ్యాప్త దేహ, అంతా నిండిపోయిన వాడికి దిక్కులు అంబరములయ్యాయి, అందుకు దిగంబరుడయ్యాడు. అయినా మనవణ్ణి పట్టుకుని గేలి చేస్తూ నువ్వేమైనా దిగంబరుడివేమిరా అన్నాడు. నువ్వేమైనా దిగంబరుడివేమిరా అని మనవణ్ణి పట్టుకుని గేలి చేస్తూ మాట్లాడినా శివ అన్నాడు కాబట్టి పుణ్యమే అన్నాడు. మిగుల గేలినైన పద్య గజ్జ గీత భావార్థములనైన, భగవంతుని యొక్క స్పర్శ కలిగిన ఒక పద్యమో ఒక పాటో ఒక వాక్యమో తలుచుకున్నాడు, మాట్లాడాడు, చెప్పాడు, చాలు. అందులో భగవంతుని యొక్క నామం ఉంది, చాలు. అందుకే భాగవత ప్రారంభంలోనే నారదుడు అంటాడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రాద్వాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండద అయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్ అంటాడు. భగవంతుని యొక్క నామము అందులో ప్రతిపాదింపబడితే తెలిసి కాని తెలియక కానీ అది పద్యములో కానీ గద్యలో కానీ గీతంలో కానీ ఒక్కసారి దాన్ని చదివినంత మాత్రం చేత భగవన్నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి దాని ఫలితము దానికి ఇవ్వవలసిందే. దాని ధర్మసూక్ష్మం అంతే. మీకేం తెలుసు? ఈ మాటలు అంటున్నది నేను కాదు, విష్ణు భటులు యమదూతలతో అంటున్నారు. కాబట్టి మీకెక్కడుంది అధికారం? ఇప్పుడు మీరు తీయడానికి వీల్లేదు, అతని ప్రాణములను మీరు ఉగ్గడించకూడదు. కోట్ల జన్మల యొక్క పాపములు దహించుకుపోయాయి. ఎందుకనంటే మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్ హరిపుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్. హరినామం పలికాడు నారాయణ అని, అది సాధ్యం కాదు. కాబట్టి ఇతనికి పాపములు లేవు. మీరెలా తీస్తారు? పాపాత్ముడు అంటారేమిటి? కుదరదు. నామ వైభవం అంతే అని వాళ్ళు ఒక మాట చెప్పారు. బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిత్య సమాధి విధులయలరు
భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అన్నారు. బ్రహ్మహత్యానీక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనే పడేటటువంటి భయంకరమైనటువంటి అరణ్యం వంటి పాపానికి దావాగ్ని వంటిది భగవంతుని యొక్క నామం పలకడం. గురుద్రోహం చెయ్యడం అనేటటువంటి భయంకరమైన క్రూర సర్పం లాంటి పాపానికి భగవన్ నామోచ్చరణము గరుత్మంతుని వంటిది. బంగారాన్ని దొంగిలించడం అనేటటువంటి మహాపాతకమనబడేటటువంటి చీకటికి సూర్యకిరణముల వంటిది భగవన్నామోచ్చరణం. అలాగే మధుపానం చెయ్యడం, సురాపానం చెయ్యడం అనేటటువంటి భయంకరమైనటువంటి పాపానికి విరుగుడైనటువంటిది మధుపాన కిల్బిష మదనాగ సమితికి. సురాపానం ఎన్ని మాటలు చేశాడో అన్ని పాపములు గుంపుల గుంపుల ఏనుగుల వంటివి పడతాయి ఖాతాలో. అన్ని గుంపుల గుంపుల వంటి ఏనుగుల వంటి పాప రాశికి అంతటికీ కూడా సింహం వంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. అది మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు. బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. చతుర్ముఖ బ్రహ్మగారి వంటి వారు కూడా సమాధిలో ఉండగా పొందేటటువంటి ఆనందము కన్నా కూడా భగవంతుని యొక్క నామమును పలికినప్పుడు కలిగేటటువంటి ఆనందధార వేరు. అంత గొప్పది భగవంతుని యొక్క నామాన్ని పలకడం. అంతేకాదు, ఒక మంత్రం చెయ్యాలి అంటే ఒక శౌచం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. పూజ చెయ్యాలి అంటే ఒక పద్ధతి ఉండాలి. హోమం చెయ్యాలి అంటే ఒక పద్ధతి ఉండాలి. భగవంతుడి నామం పలకడానికి ఈ స్థితి ఆ స్థితి అని ఉండదు. ఎక్కడైనా భగవంతుని నామం చెప్పవచ్చు. యమదూతలారా, మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియలేదు. అతను మహామరణ కాలంలోనైనా సరే భగవన్నామం పలికాడు. నామం పట్టుకోవడానికి శౌచంతో సంబంధం లేదు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొనిరేని ఆ కాలుని యాతనావితతి కానరుపూనరు దుఃఖభావముల్. భగవన్నామం చెప్పడం అనేటటువంటిది ఎటువంటి పరిస్థితులలోనైనా చెప్పచ్చు. కూలిన చోట, అలా నడిచి వెడుతూ వెడుతూ మెట్టు చూసుకోలేదు, కింద పడిపోయాడు, ఈశ్వరా అన్నాడు, అప్పుడు కూడా చెప్పచ్చు. కొట్టబడి కుంగిన చోట, అలా వెళ్ళిపోతుంటే ఎవరో తల మీద దెబ్బ కొట్టారు, ఎవరో కొట్టక్కర్లేదు, పోనీ ఎవరో కొట్టారన్న పాపం మనకెందుకు. అలా వెడుతుండగా గడప తగిలింది, గడప తగిలి కింద పడిపోయాడు. అలా పడిపోతూ రామరామ అన్నాడు, అప్పుడు కూడా భగవన్నామం చెప్పచ్చు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రేలిన చోట. గొప్ప జ్వరం వచ్చింది, ఒంటి మీద స్పృహ లేదు, కానీ ఏవో రామాయణంలో శ్లోకాలు చెప్తున్నాడు, ఏదో రామ 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 అంటున్నాడు. అప్పుడు బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధన బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నాడు. లేదా రాజరాజార్చిత రాజ్ఞీ రమ్య రాజీవలోచన అని లలితా సహస్రం చెప్తున్నాడు. ఒంటి మీద స్పృహ లేదు. ఆ స్పృహ లేని సమయంలో జ్వరంలో భగవంతుడి నామం చెప్పాడు. మంచం మీద ఉన్నాడు, వైద్యశాలలో ఉన్నాడు. తప్ప అంటే తప్పు కాదు. మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట ఒక భయంకరమైన సర్పం కనపడింది. గోవిందా 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 అన్నాడు, అనొచ్చు, ఆ భయంలో కూడా అనొచ్చు. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, ఆర్తితో తూలిపోయాడు ఒక చోట, అప్పుడు కూడా భగవన్నామని చెప్పచ్చు. విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనావితతి పూనరుకానరు దుఃఖభావముల్. భగవంతుడి నామం చెప్పడం అలవాటైనటువంటి వాడు ఆఖరి శ్వాస యందు యమధర్మరాజు గారి యొక్క దర్శనం కానీ యమదూతల దర్శనం కానీ పొందడు. ఇది పరమ సత్యం, నన్ను నమ్మండి. కాబట్టి మేము విష్ణుదూతలం, మాకు తెలుసు. భగవంతుని యొక్క నామం పట్టుకోవడం కన్నా తేలికైనటువంటి మార్గం ఇంకొకటి లేదు. గజేంద్రమోక్షణంలో భగవన్నామాన్ని ఏనుగు పట్టుకుంది, ఆ సరస్సులో ఉండిపోయి. ద్రౌపదీదేవి ఏకవస్త్రయ్యి పట్టుకుంది. ఎవరు ఎలా పట్టుకున్నా భగవంతుని యొక్క నామాన్ని పలకడం అలవాటైనటువంటి వాడు ఉత్తమగతులు పొందుతాడు. ఆ నామం పట్టుకోవడం అన్నది వస్తే చాలు. 84 లక్షల జీవరాశులలో మనుష్యుడు వినా నామాన్ని పట్టుకోగలిగినటువంటి అదృష్టాన్ని శక్తిని పొందినవాడు వీరొకడు మాత్రం లేడు. ఎందుకని అంటే స్వరపీఠిక ఉండి మాట్లాడగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. మనిషి కావడం వేరు, భగవంతుని నామం పలకడం వేరు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాస్తత్పాదాబ్జ స్మరణ పరమానంద
శివానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. నరుడివా, కొండవా, పక్షివా, పుట్టవా, చెట్టువా, జంతువా సంబంధం లేదు. ఆ భగవద్భక్తి ఉండి నామం పలకడం వచ్చిందా నువ్వు అదృష్టవంతుడివి. ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి